దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంజెల్ నేను కలిసి ఒక పాట పాడబోతున్నాం. ఓ మనిషి ఇంకా ఎందుకు లోకాశలు, ఓ రోజున చెల్లును నీ కాసులు అనే పాట దేవుడు నాకు ఇచ్చారు. ఈ పాట ఏ సందర్భంలో రాసుకున్నానో అది చిన్న టెస్ట్ మనీ లాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. చిన్నతనంలో మేము హిందూస్ కదా, బ్రాహ్మిన్స్ నుంచి నేను రక్షణ పొందాను. అయితే నా చిన్నతనంలో ఎవరైనా చనిపోయేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉండేది. ఆ చనిపోయినటువంటి శవం ఉన్నప్పుడు అక్కడ అందరూ కూర్చొని ఒరే వెళ్ళిపోయావా అని చాలా ఏడుస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అంటే చాలా నన్ను గద్దించి నోరు మూసుకొని తిట్టి భయపెడతా ఉండేవారు. అయితే నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అప్పుడు తెలుసుకున్నాను వీళ్ళు ఎక్కడికి వెళ్తారని. అలాగే వెనక్కి ఆ యొక్క బియ్యము, పువ్వులు, డబ్బులు, చిల్లర డబ్బులు అన్నీ కూడా కలిపేసి ఆ శవాన్ని పాడి మీద మోసుకొని వెళ్తున్నప్పుడు వెనక్కి ఆ పసుపు కుంకాలన్నీ మిక్స్ చేసేసి అది వెనక్కి చల్లేస్తూ ఒరే నీ కాసులు చెల్లిపోయారా అని ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏంటి కాసులు చెల్లిపోవడం ఏంటి, డబ్బులు ఎందుకు ఇసిరేస్తున్నారో నాకేం అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు వీటన్నిటికీ ఆన్సర్స్ నేను తెలుసుకున్నాను. ఏమనంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ మారుమనసు పొందుకున్నవారు, బాప్తిస్మం పొందుకున్నవారు పరలోక రాజ్యానికి అంటే యేసయ్యతో ఉండడానికి ఆ యొక్క స్వర్గానికి కొనిపోబడతారని నేను తెలుసుకున్నాను. అలా కాకుండా పాప జీవితంతోనే మరణిస్తే నరకానికి, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నరకానికి కొనిపోబడతారని, అక్కడ యుగయుగాలు కాలుతూ ఉంటారని, అది నరకమని నేను తెలుసుకున్నాను. కాబట్టి అందుకే వెళ్ళిపోయావా అని అంటే ఏడుస్తున్నారని, ఎక్కడికి వెళ్తున్నారో నాకు అర్థమైంది. తర్వాత ఆ డబ్బులు ఎందుకు ఇసిరేస్తున్నారో నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏది సంపాదించినా, ఎంత ఆస్తులు అంతస్తులు, ఎంత వెండి బంగారాలు, ఎంత బ్యాంక్ బ్యాలెన్సు, ఎంత భూములు, ఇళ్ళ స్థలాలు, లేకపోతే బంధు బలగాలు ఎన్ని ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో అంతా కూడా వ్యర్థము అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, చనిపోయేటప్పుడు ఏది కూడా తీసుకొని వెళ్ళరు. కాబట్టి నీ కాసులు చెల్లిపోయారా అని వాళ్ళు ఆ డబ్బులు చల్లి ఏడుస్తున్నారని నాకు అర్థమైంది. కాబట్టి మనం ఈ లోకంలో సంపాదించేది ఏది కూడా మన వెనక రాదండి. ఈ పాట వినండి, దీవించబడండి. ఇంకా ఎందుకు లోకాశలు, ఓ రోజున చెల్లు నీ కాసులు, ఓ రోజున చెల్లు నీ కాసులు, ఓ మనిషి ఇంకా ఎందుకు లోకాశలు, ఓ మనిషి ఇంకా ఎందుకు లోకాశలు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్.
తీసుకురాడు. మరణించు ప్రతివాడు ఏమియో తీసుకుపోడు. అంతా గతించిపోవును, నశించిపోవును. అంతా గతించిపోవును, నశించిపోవును. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమే, వ్యర్థమే. 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 మానవులాయుష్యంతా ఆవిరిని పోలి ఉన్నది. మానవుల అందమంతా గడ్డిని పోలి ఉన్నది. మానవులాయుష్యంతా ఆవిరిని పోలి ఉన్నది. మానవుల అందమంతా గడ్డిని పోలి ఉన్నది. వాడిపోవును, రాలిపోవును. వాడిపోవును, ఎగిరిపోవును. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమే, వ్యర్థమే. 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 ఇందాక యేసుని నీవు ఎరుగక తిరుగుచుందువు. ఇందాక సిలువ ప్రేమను గ్రహించకుందువు. ఇందాక యేసుని నీవు ఎరుగక తిరుగుచుందువు. ఇందాక సిలువ ప్రేమను గ్రహించకుందువు. యేసు రక్తమే నిన్ను విమోచించును. మోక్షరాజ్యము నిన్ను చేర్చును. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమే, వ్యర్థమే. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమే, వ్యర్థమే.